ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. మనకైతే ఫ్రెండ్స్ ఒక నెగెటివ్గానే కనిపిస్తున్నాయి ఇంకా మార్కెట్స్. డౌ జోన్స్ అయితే రికవర్ అయినట్టు అయింది కానీ మళ్ళీ కిందకి వెళ్ళటం అనేది కనిపిస్తుంది. సరే, డౌ జోన్స్తో మనకేంటిలే అనుకుంటే ముందుగా ఎస్జిఎక్స్ నిఫ్టీ చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం 17,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏది ఎస్జిఎక్స్ నిఫ్టీ. బట్ మన నిఫ్టీ ఆల్రెడీ క్లోజ్ అయింది ఎక్కడంటే 17,314 రూపాయలు, 14 పాయింట్స్ అనుకుందాం. ఇక్కడ వచ్చేసరికి మనకి 164 పాయింట్స్ గ్యాప్ డౌన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఎనీహౌ ఇదేంటంటే మిడ్-నైట్ 2 o'clockకి ఈ ట్రేడింగ్ అనేది ఆగిపోద్ది. దాని తర్వాత 2 days హాలిడేస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి సాటర్డే అండ్ సండే. దెన్ ఏంటంటే మండే అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఈ 2 days ఫ్యాక్టర్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రస్తుతం అయితే వీక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ. ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లెవెల్ అయితే బ్రేక్ డౌన్ అట్లీస్ట్ టెస్ట్ చేస్తాడేమో అనుకుంటున్నాను. ఈ లెవెల్ని టెస్ట్ చేస్తాడు అనుకుంటున్నాను. సో వాళ్ళ దగ్గర నిజంగా పవర్ ఉంటే వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఒక ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ చేసుకొని. లేదు అంటే ఇంకా బ్రేక్ డౌన్ జరిగితే కంప్లీట్గా ఒక బేర్ టెరిటరీలో ఉంటుంది. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద బిగ్గర్ పిక్చర్. డౌ జోన్స్ అయితే పడిపోతుంది. యుఎస్లో ఫ్రెండ్స్ మన స్టాక్స్ ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సో చూస్తే టాటా మోటార్స్ మనకి 2.5% వీక్గా కనిపిస్తుంది. అండ్ టాటా మోటార్స్ యాక్చువల్గా నిన్న కూడా వీక్గా కనిపించింది. ఏది మన యుఎస్లో ఇవన్నీ ట్రేడ్ అవుతుంటాయి అన్నమాట, ఏడిఆర్స్. అండ్ ఇన్ఫోసిస్ కూడా వీక్గా కనిపిస్తుంది 2%. అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఏంటంటే మనకి రిజల్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఐటీ కంపెనీస్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఒక పక్క యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్లో ఏంటంటే మనకి రెసీషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఇమీడియట్గా మనకి వరుసగా 5-6 కంపెనీలాగా పెద్ద కంపెనీలు ఐటీ సెక్టర్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. అసలు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చాలామంది ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఓకే, రెసిషన్ అనగానే ఎంప్లాయీస్కి కూడా కొంత ఫియర్ ఉంటుంది. బట్ ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. బట్ ఇక్కడ భయపడాల్సిందేమీ లేదు, అన్లెస్ అంటిల్ ఇట్స్ హ్యాపెన్. ఓకేనా, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్స్. ఓకే, ఫైన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంకు 1.3% నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. డాక్టర్ రెడ్డీస్ నిన్న బాగా పడిపోయింది, 2% పైనే. అండ్ వేదాంత కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ఇవి మనకి ఏడిఆర్స్ ప్రస్తుతం ఇంకా ట్రేడింగ్ జరుగుతున్నాయి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, గమనించండి. మనం ఇప్పుడు రికార్డ్ చేస్తున్న సమయం వచ్చేసరికి 7th October 9:46 PM ఫ్రెండ్స్. ఇకపోతే వరల్డ్ మేజర్ ఇండిసెస్ అనేది దాదాపుగా అన్నీ కూడా రెడ్కి టర్న్ అయినాయి. ఒక యూకే మాత్రం కొద్దిగా పాజిటివ్గా ఉంది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ డౌ జోన్స్ అయితే హారిబుల్, 465 పాయింట్స్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సారీ. ఓకే, సో ఆల్ టుగెదర్ కొంత బ్యాడ్ పిక్చరే కనిపిస్తుంది, డర్టీ పిక్చర్ కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ ఐటీ సెక్టర్లో ఆల్రెడీ కొంత కాషియస్గానే ఉన్నారు ఈరోజు ఇన్వెస్టర్స్, ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి కాబట్టి. ఎఫ్ఎంసీజీ ప్రాఫిట్ బుకింగ్, మెటల్, ఫార్మా, ఈవెన్ సర్వీస్ సెక్టర్, నిఫ్టీ బ్యాంక్ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో కనిపిస్తున్నాయి. సో పెద్దగా గెయిన్ అయినాయి కానీ పెద్దగా అయితే ఏం లేదు, అంతా బిలో 0.5% కాబట్టి మనం దీన్ని పెద్దగా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అగైన్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఏంటంటే మనం నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ అనేది చూద్దాం. దెన్ ఏంటంటే మనం వైండప్ చేద్దాం సెషన్ని. ఈ రెండు కూడా ఎట్ ద మనీ ఆప్షన్స్ ఫ్రెండ్స్. 17,300, 17,350. ఓకే, ఇవి ఎట్ ద మనీ ఆప్షన్స్. ఫస్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ మీద ఫోకస్ చేద్దాం. హయ్యెస్ట్గా ఫ్రెండ్స్ నిన్న ఎక్కడుంది మనకి, ఇది 17,500. ఓకేనా ఫ్రెండ్స్, 17,500 దగ్గర మనకి స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, 17,500 దగ్గర. ఇది ఏ మంత్ సెలెక్ట్ అయింది, 13th October వీక్లీ ఎక్స్పైరీ. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ మనకి 17,500 దగ్గర అయితే హెవీగా ఉంది. మంత్లీ ఫ్రెష్గా స్టార్ట్ అయింది కాబట్టి వీక్
కొద్దిగా దూరంగా వెళ్ళి ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ సెల్ చేసుకోవడానికి ట్రై చేశారు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ మేజర్ రెసిస్టెన్స్ అనేది 17,500 దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత 17,400 ఈ రెండు నంబర్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. దాని తర్వాత పుట్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి మేజర్గా స్ట్రాంగ్ సపోర్ట్ అంటే 17,300 కనిపిస్తుంది, 17,200. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే 17,200 అండ్ 17,300. బట్ ఫ్రెండ్స్ వీటికి ఏంటంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, హ్యూజ్ డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ వీళ్ళు టోటల్గా మనం చూసిన మేజర్ సపోర్ట్ దగ్గర 64,000 క్వాంటిటీ అనేది ట్రేడ్ చేస్తే, ఓకే, ఇక్కడేమో 1,35,000 క్వాంటిటీ అనేది ట్రేడ్ చేశారు. ఎక్కడ 17,500. అదేవిధంగా ఎట్ ద మనీకి దగ్గరగా 17,400 చూస్తే 82,000 క్వాంటిటీ. అదేవిధంగా 17,300 చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఓకేనా, 17,300 దగ్గర బోత్ ఈక్వల్గా ఉన్నారు. బట్ 400 అండ్ 500 దగ్గర అయితే హెవీగా వీళ్ళు ఏంటంటే రైటింగ్ అనేది చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూస్తే ఫ్రెండ్స్ ఈరోజు హయ్యెస్ట్గా 17,500 దగ్గర యాడ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, హయ్యెస్ట్గా ఇక్కడ యాడ్ అయింది. దాని తర్వాత 17,300 దగ్గర కూడా యాడ్ అయింది 26,000 కాంట్రాక్ట్స్ అనేవి. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనం 17,500 అనేది స్ట్రాంగ్ నంబర్ రెసిస్టెన్స్. ఇక్కడ ఫ్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే 17,400 ఆఫ్ కోర్స్ ఎంత మనీ ఎగ్జిట్ అయ్యారు. 17,350 ఆల్మోస్ట్ 2,000 లాట్స్ రాశారు. బట్ 17,300 దగ్గర అయితే 22,000 లాట్స్ అనేది రాశారు. అండ్ 14,000 అయితే రాశారు 250 దగ్గర. అండ్ 200 దగ్గర 33,000 లాట్స్ అయితే రాశారు. బట్ ఫ్రెండ్స్ ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఇక్కడ 17,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసరికి 17,200 అనేది ఆ బిగ్గర్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఈరోజు మనం ఎలా ఇవ్వచ్చు అంటే దీనికి 65 అండ్ 35 అనేది ఇవ్వచ్చు అంటే టోటల్గా ఏంటంటే మనకి స్టిల్ ఏంటంటే మార్కెట్లో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఆ బేరిష్ సెంటిమెంట్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, యా, హోప్ డోంట్ గెట్ ప్యానిక్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఆలోచించకపోయినా జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. చూద్దాం, ఈ నంబర్స్ అనేవి మళ్ళీ మారుతాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఒక మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఒక అనాలిసిస్ అనేది చేశాం. మండే సమీకరణాలు మారచ్చు. ఒకవేళ ఐటీ ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది ఇచ్చిన ఆశ్చర్యం లేదు, చెప్పలేం, మన చేతుల్లో లేదు. ఒకవేళ అలా ఇచ్చిందనుకోండి మళ్ళీ మనకి సూపర్ మూవ్ అనేది రావచ్చు అనమాట. ఓకే, హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.